రవి అన్న, ఈ మధ్య కాలంలో మీరు ఒక విషయంలో బాధపడ్డారని తెలిసింది. ఏ విషయమన్నా అది? అవును తమ్మి, ఈ మధ్య కాలంలో నా వీడియోస్ ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళడం ద్వారా ఒక వ్యక్తి నా దగ్గరికి వచ్చి, అన్న ఇందిరమ్మ ఇల్లు అయితే నాకు శాంక్షన్ చేసిండ్రు, అది కూడా ఎలా చేసిండ్రంటే 10 ఎకరాలు ఉన్న పొలాలు ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తే ఏమీ లేని నాకు ఎందుకు శాంక్షన్ చేయరని కొట్లాడితే నాకు ఇల్లు శాంక్షన్ చేసిండ్రు. ఆ తర్వాత కూడా నాతో కమిషన్ డబ్బులు అడిగితే ఏదో ఇంకా ఏం చేయలేమని చెప్పి డబ్బులు కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ విడత అయితే 1,00,000 వేసిండ్రు, కానీ తర్వాత ఇప్పటి నుంచి నీకు ఇంకా డబ్బులు రావు, క్యాన్సిల్ అయింది నీది అని చెప్పి చెప్తున్నారు. నేనేం చేయాలో తోయట్లేదన్న. గుడిసెలో ఉన్న హాయిగా ఉండేవాడిని, ఇప్పుడు గుడిసెలో ఉండాలా లేదంటే ఇల్లు కట్టుకొని ఉండాలా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. ఏం చేయాలో తోయక ఇదే నాగర్ కర్నూలు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి నేను నా పిల్లలు పురుగుల మంద డబ్బా పట్టుకొని చనిపోదాం అనుకుంటున్నాము అని చెప్పి ఒక వ్యక్తి నాతో వచ్చి బాధపడడం జరిగింది. నేను ఆ వ్యక్తికి చెప్పాను, వీలైతే పోరాడే హక్కు మనకుంది, ఎమ్మెల్యే కూడా అనుకూలంగానే ఉన్నారు, విషయం అక్కడి దాకా తీసుకెళ్దాం, కానీ ఇలాంటి ప్రయత్నాలు మాత్రం చేయొద్దని చెప్పి ఆ కుటుంబానికి చెప్పాను. కానీ ప్రజలం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉచిత వైద్యం, ఉచిత విద్య మాత్రమే మనకు కావాలి, కానీ మిగతా వాటికి మనం ఆశపడాల్సిన అవసరం లేదు.